మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో గత కొన్నేళ్లుగా మోగినటువంటి క్షిపణుల మోతకు ప్రస్తుతం తాత్కాలికంగా విరామం లభించింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ దేశాలకు కాస్త ఊరటనిచ్చింది. అయితే 14 రోజుల గడువు ముగిసిన తర్వాత ఏం జరుగుతుందోనన్న ప్రశ్న ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని గర్జిస్తుంటే ఇజ్రాయెల్ అందుకు వంత పాడుతుంది. అసలు ఒక దేశం పైన ఇంతటి ద్వేషం ఎందుకు? ఇరాన్ చేసినటువంటి నేరం ఏంటి? ఆ దేశాన్ని అమెరికా, ఇజ్రాయిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అన్న విషయాలను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైనటువంటి నిజాలు బయటికి వస్తాయి. ఇరాన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఆరోపణ అణ్వాయుధాల తయారీ. ఇది కేవలం విద్యుత్ అవసరాల కోసం, కానీ శాంతియుత ప్రయోజనాల కోసమే అణువిద్యాన్ని పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారంటూ కూడా ఇరాన్ చెబుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం దీన్ని నమ్మడం లేదు. ఇరాన్ వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరాయని, అది ఎప్పుడైనా తమను లక్ష్యంగా చేసుకొని అణుబాంబులను ప్రయోగించవచ్చని అమెరికా, ఇజ్రాయిల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇరాన్ తన అణు కార్యకలాపాలను వేగవంతం చేయడం యుద్ధానికి తక్షణంగా కారణంగా మారింది. అయితే తమ దేశ ఉనికికే ముప్పు తెచ్చేటువంటి ఆయుధాలు ఇరాన్ చేతిలో చిక్కకూడదనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇజ్రాయిల్ ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో దాడులకు దిగింది. అమెరికా ఇరాన్ను టార్గెట్ చేయడానికి మరో ముఖ్య కారణం మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం. లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు వంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ వెన్నెముకగా నిలుస్తుందని అమెరికా ఆరోపిస్తుంది. అయితే ఈ గ్రూపులు అమెరికా మిత్ర దేశాలపైన, వాణిజ్య నౌకలపైన దాడులు చేయడం అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో ఇరాన్ అనుకూల గ్రూపులు సృష్టిస్తున్న అశాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. దీనినే ట్రంప్ ఎనర్జీ టెర్రరిజంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు యుద్ధం ముదురుతున్న క్రమంలో ఇరాన్ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన, వివాదాస్పదమైనటువంటి నిర్ణయం హార్ముజ్ జలసంధిని మూసివేయడం. ప్రపంచానికి సరఫరా అయ్యేటువంటి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్ళాలి. అయితే ఇరాన్ ఈ దాడిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇది అమెరికా వంటి దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ కొట్టింది. తమ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తే తాము ప్రపంచ చమురు మార్కెట్ను స్తంభింపజేస్తామని ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలు అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మరోవైపు ఇరాన్ తన వాదనను గట్టిగా వినిపిస్తుంది. తాము ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదని, కేవలం ఆత్మరక్షణ కోసమే స్పందిస్తున్నామని ఐక్యరాజ్య సమితి వేదికగా చెబుతుంది. అయితే తమ దేశ అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ వరుసగా హత్య చేస్తుందని, దీనికి ప్రతిచర్యగానే తాము మిస్సైల్స్ దాడులు చేశామని కూడా ఇరాన్ వాదిస్తుంది. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఎంతటి విధ్వంసానికైనా సిద్ధమని ఆ దేశ ఆర్మీ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో లభించిన 2 వారాల గడువు అత్యంత కీలకం. అమెరికా డిమాండ్ మేరకు ఇరాన్ తన అణు కార్యకలాపాలను నిలిపివేసి హార్ముజ్ జలసంధిని తెరుస్తుందా, లేక తనపై ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలు తొలగించి నష్టపరిహారం చెల్లిస్తేనే వెనక్కి తగ్గుతామని భీష్మిస్తుందా అన్నది వేచి చూడాలి. అయితే ఈ చర్చలు విఫలమైతే మాత్రం మధ్యప్రాచ్యంలో మరో మహా సంగ్రామానికి వేదిక కాక తప్పదు. దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిపైన పడడం ఖాయంగా కనిపిస్తుంది.